రైట్ బాజీ గారు, ఒకవైపు అంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చూసాం ఎక్కడ పెట్టుబడులు వచ్చిన పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్న యువత కావచ్చు, లేదంటే రైతులు కావచ్చు, ముఖ్యంగా వాళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాలకు వలసలు పోయి ఇటు బిల్డింగ్ల దగ్గర, గేటెడ్ కమ్యూనిటీల దగ్గర వాచ్మెన్లుగా పనిచేసిన దృశ్యాలు కూడా కనిపించాయి. సో వలసలు ఇతర దేశాలకు, ఇతర ప్రాంతాలకు వలసలు పోయి మంచి ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళందరూ కూడా అట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే కంపెనీలు రావడం, ఉద్యోగాలు కావడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి నిజంగా ఏదైతే పెట్టుబడిదారుల్లో ఉన్నటువంటి డౌట్ను కూడా క్లారిఫై చేస్తూ మళ్ళీ ఇట్లాంటి ఇబ్బందులు ఉండవు అంటూ కూడా వాళ్ళకు సముదాయిస్తూ నచ్చజెప్తూ అవన్నీ కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఇంకా కూడా వీళ్ళు ఏదో అడ్డుకునే ప్రయత్నాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు సార్. అంటే ఇది ఒక రాష్ట్రాన్ని, రాష్ట్రంలో ఉన్న యువతను దృష్టిలో పెట్టుకోవాలి, పార్టీలు కాదు ఇప్పుడు. అంతేనా సార్? ఖచ్చితంగా అండి. పవన్ గారు, మీకు మన ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా, మన ఏబిఎన్ వీక్షకులకి మరి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఖచ్చితంగా పార్టీలు ఏవైనా కానీ ప్రస్తుతం మన రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఇండస్ట్రియలైజేషన్ అవ్వాలి, ఇక్కడున్న యువత వలస వెళ్లకుండా ఇక్కడే ఉపాధి దొరికే విధంగా డెవలప్మెంట్ ఖచ్చితంగా కావాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఇదే కోణంలో మాట్లాడుతుంది, దాన్ని ప్రోత్సహిస్తాం కూడా. కాకపోతే ఏంటంటే మరి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 16 నెలలు దాటిపోయింది. ఈ 16 నెలల కాలంలో ఇండస్ట్రియలైజేషను జరిగిన విధానం కానివ్వండి, మరి ఏదైతే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ కంపెనీలు ఇక్కడికి వచ్చిన ఈ 16 నెలల కాలంలో వచ్చినవి కానివ్వండి, అట్లాగే డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ జరిగిన తీరు కానివ్వండి, నాకు తెలిసి ఏంటంటే అంత సాటిస్ఫాక్టరీ వేలో లేదు. దీనికి అనేక కారణం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి కృషి చేస్తున్నారు. నిజంగా వాళ్ళ కృషిని మనం అభినందించాల్సిందే. మరి చంద్రబాబు గారు ఆ వయసులో కూడా ఆయన నిర్విరామంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఫారెన్ టూర్ కి మరి ఇన్వెస్ట్మెంట్ ని పిలవటం, మరి వైజాగ్ సమ్మిట్ కి పిలవటం కోసం, ఇన్వైట్ చేయడం కోసం ఆయన వెళ్తున్నారు, అభినందనీయం. అట్లాగే లోకేష్ గారు కూడా ఆస్ట్రేలియాలో మరి పర్యటన చేస్తున్నారు. గతంలో కూడా మరి విదేశాలు వెళ్ళి చాలా కంపెనీస్ ని కూడా ఇక్కడ ఉన్న విధానాలు ఏంటి, ప్రోత్సాహాలు ఏంటి, ప్రభుత్వం ఇచ్చే రాయితీల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయినప్పటికీ కూడా రావాల్సినంత ప్రోత్సాహం ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ రావటం లేదు అనేది నా ఉద్దేశం. కారణం ఏంటంటే వాళ్ళలో ఒక భయం, అనిశ్చితి, రాజకీయ అనిశ్చితి కారణం. మరి గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం, ఇండస్ట్రీస్ ని, వచ్చే ఇన్వెస్టర్స్ ని బెదిరించే ధోరణితోటి ఆ ప్రభుత్వ విధానాల వల్ల ఇవాళకి కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి. అదే ఇన్వెస్టర్స్ తో పాటు సార్ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్లను కూడా బెదిరిస్తున్నారు కదా. ఇప్పుడు మీరు అగ్రిమెంట్ చేసుకుంటే, ఇప్పుడు మీరు పనికి ఒప్పుకుంటే వచ్చిన తర్వాత మేము క్యాన్సిల్ చేస్తాం, ఇది చేస్తామనేది. అవునండి. ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ రాజకీయ అనిశ్చితి ఉంది అని ఇన్వెస్టర్స్ ఆందోళన ఇంకా తొలగలేదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు నేనేం చెప్తానంటే, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కేవలం ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కోసమే కాకుండా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎక్కువ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మనం చూద్దాం, ఒకసారి గుజరాత్ మోడల్ తీసుకోండి. గుజరాత్ అన్ని రంగాల్లో కూడా అనేక రకాల ఇండస్ట్రీస్ అక్కడ గుజరాత్ లో ఎస్టాబ్లిష్ అయినాయి. మనకి వాళ్ళకి 1600 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంటే మనకి దగ్గర రమారమి 1100 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. మనకు కూడా స్ట్రాంగ్ రిసోర్సెస్ ఉన్నాయి, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉంది. అట్లాగే ఇక్కడ మన చైతన్యవంతమైన ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ నేనేం చెప్తానంటే కేవలం విదేశీ పెట్టుబడుల కోసం కాకుండా, ఎందుకంటే విదేశీ పెట్టుబడులు అంత తేలిగ్గా రావు. వాళ్ళకి ఉన్న భయాలు పోగొట్టాలి, రాజకీయ స్థిరత్వం అనేది ఇక్కడ ఉండాలి. మళ్ళీ జగన్ వస్తాడేమో అనే ఒక ఆందోళన, భయం ఇన్వెస్టర్లో ఉంది. ఇప్పటికీ కూడా తొలగల. అది ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది తొందరగా పోదండి. అది టైం, ఇట్ విల్ టేక్ సమ్ టైం. నేనేమంటానంటే ఏదైతే మన దేశీయ రంగాలను ఉన్నాయో, దేశీయ వినియోగ ఇన్వెస్టర్స్ అయితే ఉన్నారో, పారిశ్రామిక ఉన్నాయో, ఇక్కడ ఉన్న రిసోర్సెస్ ని ఉపయోగించుకుంటూ లోకల్ కంపెనీస్ ని ప్రోత్సహించమంటున్నాను. లోకల్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో మన ఏదైతే 10 ఇండస్ట్రియల్ కారిడార్స్ ని అనౌన్స్ చేశారు. మరి 10 ఇండస్ట్రియల్ కారిడార్స్ ని, ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్స్ ని, పెద్ద లార్జ్ స్థాయిలో ఇండస్ట్రియల్ పార్క్స్ ని అనౌన్స్ చేశారు. వాటిల్లో పరిశ్రమలు, స్థానికంగా వచ్చే పరిశ్రమల్ని ప్రోత్సహించమంటున్నాను. వాళ్ళని ఇన్వైట్ చేయండి, వాళ్ళని ఆహ్వానించండి. ఇప్పుడు ఏదైతే గుజరాత్ లో మోడల్ తీసుకోండి, గుజరాత్ మోడల్ తీసుకుంటే ఇవాళ గుజరాత్ పారిశ్రామికంగా ఎంత అభివృద్ధి చెందింది. మన హౌస్ హోల్డ్ ఎక్విప్మెంట్స్
ఏది కావాలన్నా గుజరాత్ నుంచే వస్తాయి. ఒక బిల్డింగ్ కట్టాలంటే కావాల్సిన నిర్మాణ సామాగ్రి కానివ్వండి, లేకపోతే కెమికల్ రంగంలో ఉన్న ఇన్పుట్స్ కానివ్వండి, అనేక ఎక్విప్మెంట్స్, ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, అనేకమైన గుజరాత్ నుంచే వస్తాయి మనకి. దేశం అంతా సార్ ఇప్పుడు నిజంగా మీరు ఇందాక అన్నట్టుగా విదేశీ పెట్టుబడులు రావడం చాలా కష్టం సార్. మీరు అన్నట్టుగా రాజు గారు, విదేశీ పెట్టుబడులు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా అవి కూడా వస్తుంటాయి కదా. మొట్టమొదటి అయితే విదేశీ పెట్టుబడులు మొదలయ్యాయి కదా. ఫార్మా రంగం కానివ్వండి, అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ కానివ్వండి, ఆటోమొబైల్ రంగం, ముఖ్యంగా ఆటో కాంపోనెంట్స్ తయారు చేసే యూనిట్స్ కానివ్వండి, ఆహ్వానించండి. వాళ్ళకి భూములు ఇవ్వండి, చౌకగా ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా సరళీకృత విధానాలు అమలు చేయండి. అట్లాగే వాళ్ళు ఇక్కడ ఏదైతే సింగిల్ విండోలో ఇప్పుడు ఇప్పటికీ కూడా పర్మిషన్స్ కోసం కష్టతరం అవుతుంది, ఇబ్బందులు ఉన్నాయి, తొందరగా రావటం లేదు. కాబట్టి ఇవన్నిటిని క్లారిటీ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అనేకమైన రంగాల్లో ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి. ఇక్కడ ఇండియాలో ఉన్న కంపెనీస్ కానివ్వండి, మరి పెట్టుబడిదారులు కానివ్వండి, పరిశ్రమలు పెడతారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద రాష్ట్రం, ఇవాళ అన్ని కావాలి, జీరో నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడే ఫార్మా రంగం ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కేవలం మనం ఐటీ మీదో ఇంకో దాని మీదో ఎలక్ట్రానిక్స్ రంగం మీదో మనం దృష్టి పెట్టడం కాదండి. పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, పెద్ద వేలాది మందికి ఉపాధి కలిగించే యూనిట్స్ కోసం మనం ప్రయత్నం చేయాలి. కానీ అట్ ది సేమ్ టైం మరి లోకల్ ఇండస్ట్రీస్, స్థానిక రంగం, ఫుడ్ ప్రాసెసింగ్, మనకి మినరల్స్ ఉన్నాయి సమృద్ధిగా మన రాష్ట్రంలో. వ్యవసాయ రంగం చాలా పెద్ద రంగం. వ్యవసాయ ఆగ్రో ఇండస్ట్రీస్ ని ప్రోత్సహించాలా, అట్లాగే ఫార్మా ఇండస్ట్రీస్ ని ఎస్టాబ్లిష్ చేయాలా. అలాగే ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, మనం ఇవాళ కూటమి ప్రభుత్వం మరి సెంట్రల్ గవర్నమెంట్ తోటి పెద్ద ఇంజన్, చిన్న ఇంజన్, 2 డబుల్ ఇంజన్ లాగా పనిచేస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ని హైదరాబాద్ లో ఉన్న విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు రావటం లేదు? నేను అదే నా క్వశ్చన్, ఎందుకు తేలేకపోతున్నారు? హైదరాబాద్ లో కేంద్ర రంగ ఆర్గనైజేషన్స్ ఎన్నో ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. ఉదాహరణ ఐసీఆర్ ఉంది, IRRI ఉంది, అట్లాగే రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. మనకి మత్స్య సంపద అనేక ఇన్కమ్ సోర్సు. ఇక్కడ మరి ఫుడ్ ప్రాసెసింగ్, సీ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన సెక్టార్స్ ఎందుకు ఎస్టాబ్లిష్ కావట్లేదు పబ్లిక్ రంగంలో? వీటన్నిటినీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆ సంస్థలు ఏర్పాటు చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని నా ఉద్దేశం. అట్లాగే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. గూగుల్ డేటా సెంటర్ ద్వారా మరి కొంతమంది నెగిటివ్ గా చెప్తున్నారు. ఏదైతే ఎక్కువగా నీరు అవసరం, దానికి శీతలీకరణ ఆవశ్యకత వల్ల నీరు అవసరము, ఎక్కువ ఉద్యోగాలు, చెప్పిన ఉద్యోగాలు రాకపోవచ్చు, అది డేటా సెంటర్ మాత్రమే, అడ్మినిస్ట్రేషన్ సెంటర్ గూగుల్ వస్తే బాగుంటుంది అనే ఒక అభిప్రాయం కూడా మరి రైట్.